హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకా ఇరాన్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, దానివల్ల ఆయిల్ క్రైసిస్ అయితే ఉంది. ప్రెజెంట్ గవర్నమెంట్ మరియు ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైస్‌ని అనేది అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. అంటే మన వరకు ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటున్నాయి. కానీ ఇది ఎక్కువ నాళ్ళైతే కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే కరెంట్ వార్ సినారియో గనుక మనం చూసినట్లయితే వార్ ఎంతవరకు తగ్గినట్టయితే అనిపించట్లేదు. సో, ఇదే గనుక కంటిన్యూ అయితే ప్రైస్ అనేది డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో, దీనివల్ల ఈవీ సేల్స్ లాస్ట్ టైమ్ ఏదైతే చెప్పానో ఈవీ యొక్క టూ వీలర్ ఎస్పెషల్లీ మార్కెట్ అనేది గ్రో అవ్వబోతుంది. సో, డెఫినిట్‌గా చూస్తూ ఉండండి. ఈవీ మార్కెట్‌లో అయితే చాలా చేంజెస్ వస్తుంది. సో, మార్చ్ మంత్‌లో గనుక చూసుకున్నట్లయితే మార్చ్ మంత్‌లో చాలా వరకు టూ వీలర్ ఈవీ సేల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో, డెఫినిట్‌గా ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మేబీ 3 మంత్స్ అట్లనే ఒక 4, 5 మంత్స్ కనుక ఇదే సిట్యుయేషన్ కంటిన్యూ అవుతే ఈవీ సేల్స్ అనేది చాలా అయితే ఇంక్రీజ్ అవుతది. సో, టాప్ ఈవీ వెహికల్స్ మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే అందులోని మీకు ఏథర్ ఉన్నది. తర్వాత మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఉన్నది. అట్లనే బజాజ్‌లోని చేతక్ ఉన్నది. సో, ఈ వెహికల్స్ మీరు డెఫినిట్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు టూ వీలర్ పర్చేస్ చేయాలనుకుంటే ఈవీ సెగ్మెంట్‌లోని. సో, చూస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.